హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనము క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఒకే వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో కావాలని. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది. ఇప్పుడు మనకి సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి బ్లౌజ్ పీసు. లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు ముందు బ్లౌజ్ మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా మనకు పైనే ఉంటుంది, రాంగ్ సైడ్ అనేది లోపల ఫోల్డ్ అయి ఉంటుంది. చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి రైట్ సైడ్ ఏ విధంగా వేసుకోవాలని. ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుం భాగం లూజ్ అనేది మనం ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ పైనుంచి లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. చాలామందికి సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు కదండి, దాని గురించి చూపిస్తున్నాను. బ్యాక్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తే సరిపోతుంది ఖర్చు భాగంతో. ఇప్పుడు డీప్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మెడభాగం లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి బయటికి. అలాగే బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఫుల్ వీడియో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు భాగం దగ్గరకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి పొడవుకు ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మార్కింగ్స్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి టైలింగ్ అనేది చాలా సింపుల్ టిప్స్ అండి. మనకి ఏ సైజ్ అయినా సరే మనం ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్కి ఒక మార్కింగ్, మొత్తం ఫుల్ బ్లౌజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ దగ్గర బాడీ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి చిన్న బ్లౌజ్ కాబట్టి ఒక 1 ఇంచ్ అయినా సరిపోతుంది. మనకి సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్తో. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా లూజ్ సరిపోతుంది అనుకున్నట్లయితే కట్ చేసుకోవచ్చు. అలాగే రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. చాలామంది బోట్ నెక్ బ్లౌజ్ అడుగుతున్నారు కదండి. బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. బోట్ నెక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేశాను. ఇవే కాకుండా కిడ్స్ వేర్ కానీ ఏదైనా మీరు ఒకవేళ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చుట్టూరు ఫోల్డింగ్స్ లేకుండా కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ని ఎటు తిప్పకండి. ఇప్పుడు మనకి కింద బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ చూపిస్తున్నానండి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మన బ్లౌజ్ డాట్స్ పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకొని వేసుకోండి మార్కింగ్ పైనుంచి. చాలామందికి సైడ్ జాయింట్స్ అనేది ఎక్కువ తక్కువ వస్తుందని అడుగుతున్నారు కదండి, అవి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెక్ చేసుకోవాలి. మనకి ఎంతైతే పొడవు ఉందో అంత పొడవు వరకు మార్కింగ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా అంతా కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఎప్పుడు కూడా మనం స్ట్రైట్గా తీసుకోకూడదు. మనకి ఎక్కడైతే సరిపోతుందో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీకు ప్రతి వీడియో కూడా మీకు నేను పెట్టే వీడియోస్ ప్రతిదీ కావాలి అనుకున్నట్లయితే తప్పకుండా పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అందుతుంది.
అలాగే చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకే మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి లూజ్ని బట్టి. అలాగే చంక భాగానికి ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. మనం ఏ సైజ్ అయినా సరే బ్యాక్ పార్ట్తోనే సరే మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. మనకి 44 కానీ 28 సైజ్ కానీ ఏదైనా సరే మనం సింపుల్గా మనం ఆది బ్లౌజ్తోనే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా వేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని లోపల నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోయింది అనుకున్నట్లయితే కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా మిగులుతుంది అనుకున్నట్లయితే ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి లోతు కోసం. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి లోతు తీయడానికి. కింద మార్కింగ్ నుంచి పైన మార్కింగ్ కలుపుకోవాలి. మనం షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ చెక్ చేసుకొని కూడా డాట్స్ వేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ట్రై చేయండి. చాలామంది అడుగుతున్నారు కదండి బ్యాక్ పార్ట్లా ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలని. మనకి సన్నగా ఉండే బ్లౌజ్ కాబట్టి 4 డాట్స్ అనేది యూజ్ చేస్తున్నాను. 4 టక్స్ని లాగుండే వాళ్ళైతే 3 డాట్స్ వేసుకోండి. అంటే ఫ్రంట్ షేప్ పర్ఫెక్ట్గా కావాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి నేను 4 టక్స్ని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ సన్నగా ఉన్న వాళ్ళైనా 3 డాట్స్ కూడా వేసుకోవచ్చు. మీకు డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలని ఉందా సరే తెలియచేయచ్చు. ఇప్పుడు 4 డాట్స్ వేసేవాళ్ళు కింద నుంచి స్ట్రైట్ తీసుకోవాలి కింద నడుం దగ్గర. అదే 3 డాట్స్ వేసేవాళ్ళు పైనుంచి లోతు తీసుకోండి. అలాగే ఇప్పుడు చంక భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే మనం లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం డాట్స్ వేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకొని డాట్స్ పొడవు ఎంత అవుతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే షేప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోండి. డాట్కి మధ్యలో 1.5 గ్యాప్ ఉంచుకోవాలి. అలాగే 4th డాట్ వేసేవాళ్ళు ఈ మూడిట్లో నుంచి మధ్యలో నుంచి వేసుకోవాలి 4th డాట్ అనేది. అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే బాగా సన్నగా ఉండే వాళ్ళకి షేప్ అనేది, లేదా ప్యాడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు బాగా సన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకొని మనం రెండో దానిపై కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఈ విధంగా మార్కింగ్ అనేది మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఈ మిడిల్లో కొంచెం కట్ చేసుకున్నట్లయితే రెండో వైపు ఈజీగా ఉంటుంది మనం స్టిచ్ చేసుకోవడానికి డాట్స్ అనేది. ఇప్పుడు మనం ఫ్రంట్ షేప్ తీసుకోవాలి. మనకి ఏ పార్ట్ ఆ పార్ట్కి సెపరేట్ చేసుకొని పెట్టుకోండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షేప్ పట్టీ కూడా మనం ఉక్సులు పట్టీని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టీతో తీసుకోకండి. ఫ్రంట్ పార్ట్ అయినా సరే ఏదైనా సరే మనకి మెడ భాగం పెద్దది అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు భాగానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి.
ఇప్పుడు చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా కట్ చేసుకోవాలి. మన కిడ్స్ వేర్ కానీ లేదా మనకి బ్లౌజెస్ హెవీ వర్క్ చేసుకోవాలి, బీడ్స్ వర్క్ అనుకున్నట్లయితే బీడ్స్ మిషన్ అనేది కింద అమెజాన్ లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి, 2 ఇంచెస్ వెడల్పు ఉండేవి. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి, కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. మనకి బార్డర్ లేని బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ అనుకున్నట్లయితే సాదా బ్లౌజ్కి నార్మల్గా కింద 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకి బార్డర్ వచ్చింది డైరెక్ట్గా వేసేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఒక 1 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అనేది. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి ఎక్స్ట్రా అనేది 4 ఫోల్డింగ్స్లో క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు పక్కన సైడ్ జాయింట్ చేసుకొని మనం ఎక్స్ట్రా అనేది ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోండి. రెండింటికి జాయింట్ చేసే దగ్గర ఖర్చు భాగంతోనే తీస్తున్నాం కాబట్టి 2 జాయింట్ చేసే దగ్గర క్లాత్ సరిపోదు కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తే సరిపోయింది మనకి కరెక్ట్గా. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుందో లేదో కట్ చేయకముందే చూసుకోవాలి మీరు, అప్పుడు మనం కట్ చేసుకోవచ్చు. లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది జాయింట్ చేసుకోండి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, మీరు కూడా ట్రై చేయండి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. ఇప్పుడు లోత్ అనేది స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. మనకి లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మన బెల్ట్ భాగానికి బెల్ట్ ప్లెయిన్ అయినా వేసుకోవచ్చు, లేదా మీకు బార్డర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బార్డర్ అయినా వేసుకోవచ్చు. అలాగే బ్యాక్ నెక్ మనం క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ బార్డర్ అనేది వేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది కూడా తెలియచేయండి, ఎలా స్టిచ్ చేస్తున్నారనేది కూడా. మనకి ప్లెయిన్గా వచ్చే కంటే మనం ఎలా బార్డర్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. మీకు స్టిచ్చింగ్ కూడా ఉంది వీడియోలో, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఏ సైజ్ అయినా సరే మన క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడ భాగానికి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. నాకు సైడ్ ఎక్కువ తక్కువ వచ్చింది ఒక్కొక్క సైడ్, అది ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో మీకు. మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటే మనకి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి బాగా సన్నగా ఉండే బ్లౌజ్ వాళ్ళకి మనకి 4 డాట్స్ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసమే నేను 4 డాట్స్ యూస్ చేస్తున్నాను. బాగా లావుగా ఉండే వాళ్ళకైతే 3 డాట్స్ సరిపోతుంది. ఇప్పుడు 4th డాట్ వేస్తున్నాను, ఎందుకంటే 3 డాట్స్ కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్క టైలర్స్ అయితే 3 డాట్సే వేస్తారు, ఒక్కొక్కరు 4 వేస్తారు, అది మన ఇష్టం. అది మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కావాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి.
మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి షేప్ పట్టీని వేరే కలర్ కట్ చేస్తున్నాను. మనం వేరే కలర్ అయినా సరే వేసుకొని కట్ చేసుకోవచ్చు. మనం మెయిన్ క్లాత్ ఎప్పుడు కూడా రెండే తీసుకుంటాం, ఒక్కొక్క వైపు ఒక్కొక్కటే. వెనక భాగానికి మనం వేరే కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఇంకా దరసరిగా కావాలి అనుకున్నట్లయితే మనకి ఓల్డ్ ప్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం బయట స్టిచ్చింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అదే విధంగా స్టిచ్ చేస్తారు కాబట్టి మనం ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మనకి లైనింగ్ బ్లౌజెస్ చాలామంది అడుగుతున్నారు కదండి, లైనింగ్ బ్లౌజెస్ రీసెంట్గా చేసినవి కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. రెండు కూడా ఈక్వల్గా పైన వేసుకొని మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని కింద రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ లేకుండా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టీని యాడ్ చేసుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసిన వాళ్ళు చాలామంది అయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, మీరు కూడా ట్రై చేయండి. మనకి ఏ సైజ్ అయినా సరే సింపుల్గా కట్ చేసుకోవచ్చు మన ఆది బ్లౌజ్తో. ఇప్పుడు షేప్ పట్టీని 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా షేప్ పట్టీని కట్ చేసుకోవాలి. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు మనకి తాళ్ళు పట్టీ కాబట్టి పైనుంచే స్టిచ్ చేసుకోవాలి. అంటే మనకి రైట్ సైడ్ తాళ్ళు పట్టీ వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి స్ట్రైట్గానే స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళు పట్టీకి ముందు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని మనం తాళ్ళు పట్టీకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి స్ట్రైట్గా. మనకి ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి ఎక్కువ తక్కువ కూడా వస్తుంటాయి, ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. చాలామందికి ఎక్కువ మనకి సైడ్ జాయింట్స్ ఎక్కువ ప్రాబ్లం అడుగుతున్నారు కదండి, నేను దాని గురించి చూపిస్తాను ఇప్పుడు మీకు. నెక్స్ట్ కుట్టే దాంట్లో సైడ్ జాయింట్ చేసేటప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి నెక్ దగ్గర పైపింగ్ బ్యాక్ కలర్ ఏ కలర్ వేసాను ఫ్రంట్కి కూడా అదే విధంగా వేస్తున్నాను. మన తాళ్ళు పట్టీకి ఒకటే ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి. ఉక్సులు పట్టీకి అయితే అవసరం లేదు, మనకు కనిపించదు కాబట్టి, స్టెప్స్ ఉంటాయి కాబట్టి. నేను ఒకవేళ బ్యాక్ పార్ట్కి నెక్ పైపింగ్ వేసాను, వీడియోస్ కావాలనుకున్నట్టయితే ముందు లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మనం క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు ఉంచుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఒక సైడ్ని. మనకి ఫ్రాక్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా మోడల్స్లో ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. ఫ్రాక్స్ కూడా మనకి కిడ్స్ ఉన్నట్లయితే మన బ్లౌజ్ పీస్తో కూడా ఒక 3 or 4 ఇయర్స్ వరకు కూడా మనం బ్లౌజ్ పీస్తోనే మనం ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఆ వీడియోస్ రీసెంట్గా చేసినవి కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ 3-4 ఇయర్స్ ఫ్రాక్స్ కావాలనుకున్నట్లయితే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా నెక్ చుట్టూరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకోండి. ఓపెన్ సైడ్ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి బాగా సన్నగా కావాలనుకున్నట్లయితే సన్నగా ఫోల్డ్ చేసుకోండి థ్రెడ్ లాగా, మనకి చాలా నీట్గా ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది డైలీ యూజ్ చేసే శారీస్కి అయినా సరే. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ ఈ విధంగా చేసుకోండి. పైపింగ్ అనేది చూసారు కదండి, పైపింగ్ ఎంత నీట్గా ఉందో ఫ్రంట్ పార్ట్కి. మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి.
మనకి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. మనం జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి లేకుండా చూసుకుంటే సరిపోతుంది, మనకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా మనం బ్యాక్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ వేసాను. ఇప్పుడు షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఎండింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, వెనక్కి ముందుకి. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా షోల్డర్స్ అనేది ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. షేప్ జాయిన్ చేసినప్పుడు మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. మనకి మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు వీడియోస్ అనేది ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్కి ఎక్స్ట్రా క్లాత్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క క్లాత్ కూడా ఒక్కొక్క వైపు జాయిన్ చేసుకోవాలి. ఇవి 2 సైడ్స్కి కాబట్టి మిడిల్లో కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ కూడా లైన్గా మనం జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ చేసుకోవడానికి. ఒక్కొక్క సైడ్ కూడా మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే, మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. మనం ఎలాంటి బ్లౌజెస్కి మనం బీడ్స్ వర్క్ చేసుకోవచ్చు, ఫుల్ హెవీ వర్క్ చేసుకోవచ్చు మన ఇంట్లో కాబట్టి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ షాపింగ్ చేయాలని బీడ్స్ మిషన్ అనేది అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. మనమే కాకుండా బయట వాళ్ళకి కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలామందికి ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసే గురించి అడుగుతున్నారు కదండి. మనం సింపుల్గా ఇంట్లో ఉండి బయట వాళ్ళ బ్లౌజెస్ కానీ స్టిచ్ చేసుకోవచ్చు. మన కిడ్స్ ఉన్నా సరే కిడ్స్కి కూడా తయారు చేసుకోవచ్చు. లెహెంగాస్ కానీ, దుపట్టాస్ కానీ, డ్రెస్సెస్ కానీ దేనికైనా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైడ్ అంచు అనేది కుట్టుకోవాలి. నేను డైరెక్ట్ మిషన్ లైన్తో వేసేస్తున్నాను. మనకి కింద కటింగ్ ఉంటుంది కదండి, మనం కట్ చేసేటప్పుడు ప్రతి వీడియోలో చూపిస్తాను మీకు కటింగ్ అనేది. అక్కడి నుంచి ఫోల్డింగ్ చేసుకొని లోపలికి స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మీరు హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. కటింగ్ వర్క్ కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్కి కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా షోల్డర్ అనేది లోతు చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి మన మిడిల్ పాయింట్ జాయింట్ అనేది అలాగే ఉంచుకోండి. అంటే స్టిచ్ చేసేటప్పుడు అటు ఇటు పోకుండా మనకి క్లాత్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు మిడిల్ పాయింట్ కటింగ్ అనేది మిడిల్ నుంచి చెక్ చేసుకోండి. ఎండింగ్ ఎక్కడైతే ఎండింగ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్కి వచ్చే విధంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి.
ఇంకొక హ్యాండ్ జాయింట్ చేసాం. టూ లైన్స్ వేసుకోవాలి స్టిచ్ చేయడానికి. కరెక్ట్గా మనకి షోల్డర్ మిడిల్కి రావాలి. మనకి మిడిల్ పాయింట్ అనేది జాయింట్ చేసినప్పుడు అదొకసారి చెక్ చేసుకుంటే మనకి సరిపోతుంది. కరెక్ట్గా వస్తుంది మనకి మెజర్మెంట్ అనేది. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా మనం అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను పైపింగ్ వేసాను కాబట్టి మెడ అనేది సాగిపోదు, కాబట్టి జాయింట్ తీసుకోవచ్చు. మీరు మెడ స్టిచ్చింగ్ చేయలేదు పైపింగ్ అనుకున్నట్లయితే మీరు మిడిల్లో కట్ చేయకుండా అదే విధంగా ఉంచుకోండి. అప్పుడు మనకి మెడ భాగం సాగకుండా మనకి నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే మెడ భాగం అనేది సాగిపోతుంటుంది, ఎందుకంటే మనం మెడ కుట్లు వేయం కాబట్టి సాగిపోతుంటుంది. ఈ టిప్స్ అనేవి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనకి డౌట్స్ అనేది ఉండదు. మనకి ఫుల్ బ్లౌజ్ చూసినట్లయితే ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనం 2 లైన్స్ వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకొని మనం కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేస్తాం కాబట్టి ఆ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్లో చెప్పిన విధంగా మీకు సైడ్ జాయింట్స్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుందో లేదు ఈ విధంగా చూడండి. మీరు మనకి ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి చంక భాగం దగ్గర కొంచెం టైట్ చేసుకోండి, అంటే కొంచెం వెడల్పు వేసుకోవాలి. మనకి ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా తీసుకోండి. ఇప్పుడు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. కింద నడుము నుంచి పైన హ్యాండ్స్కి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది కదండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ అనేది. ఇప్పుడు మిడిల్లో కట్ చేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది చూసుకొని వేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్చేస్తాం కాబట్టి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆ బ్లౌజ్తో కూడా పని ఉండదు. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోండి. మనకు ఒకవేళ లావైనా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా మనం అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ వచ్చి చాలా చిన్న సైజ్ అండి, 28 సైజ్ ఉంటుంది కాబట్టి 4 డాట్స్ వేసాను. మనకి 36 సైజ్ వరకు కూడా 4 డాట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదండి, రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్స్ జాయింట్ దగ్గర కొంచెం టైట్ చేశాను. అలాగే లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకొని ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా ఈక్వల్గా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మన సైడ్ జాయింట్స్ దగ్గర అది కూడా మనకి మార్కింగ్ ఉంటుంది కాబట్టి మార్కింగ్ పైనుంచి మార్క్ చేసుకొని స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి.
అలాగే మీరు కూడా ట్రై చేయండి. బ్లౌజ్ని మీకు ఎలా వచ్చినా సరే ట్రై చేసి స్టిచ్ చేసుకోండి. చాలా సింపుల్గా కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మీరు పేపర్ పైన కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. సైడ్ ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే నీట్గా కట్ చేసుకోండి. సైడ్ ఎడ్జెస్ అనేవి మనకి ఖర్చు అది నీట్గా ఉంటుంది. సైడ్ అనేది చూసారు కదండి బ్లౌజు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఒకసారి బాడీ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి అది బ్లౌజ్తో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.